విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా జూన్ 12న థియేటర్లోకి వచ్చింది. జర్నలిస్టులు, విమర్శకులు సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన మహారాజా ద్వితీయార్థంలో అనేక మలుపులు కూడా ఉన్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో మహారాజ్ చిత్రాన్ని బ్యాన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. అందరూ విజయ్ సేతుపతి మహారాజ్ సినిమా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే బాలీవుడ్లో వస్తున్న అమీర్ ఖాన్ కొడుకు మూవీపై ఇప్పుడు వివాదం రాజుకుంది. మహారాజ్ అనగానే విజయ్ సేతుపతి మూవీనే గుర్తొస్తుంది సౌత్ మూవీ లవర్స్కి. అందుకే మహారాజ్ వివాదం అనగానే కన్ఫ్యూజ్ అవుతున్నారు. విషయం ఏంటంటే అమీర్ ఖాన్ తనయుడు నటించిన ఓటీటీ చిత్రం పేరు కూడా మహారాజే. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ బాలీవుడ్లో పెద్ద నిరసనలు వెల్లువెత్తింది. గతంలో అమీర్ ఖాన్ నటించిన పలు సినిమాలపై కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కానీ మహారాజ్ మూవీ మాత్రం అసలు విడుదలవుతుందా అన్నట్టుగా ఉంది పరిస్థితి. బాలీవుడ్ ఖాన్ల త్రయంలో ఒకరైన స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా తెరకెక్కిన మహారాజ్ చిత్రం జూన్ 12న ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. జునైద్ ఖాన్ అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తాకు జన్మించాడు. ప్రస్తుతం బాలీవుడ్లో నటుడుగా కొనసాగుతున్నాడు. ఆయన నటించిన సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. అయితే మహారాజ్ చిత్రం హిందూ మతాన్ని కించపరిచేలా ఉందని, హిందూ మత గురువులను కించపరిచే లక్ష్యంతో ఈ మూవీని తీస్తున్నారని ఉత్తరాదిలోని హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సినిమా కథ యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. 1862లో జరిగిన మహారాజా పరువు నష్టం కేసునే సినిమాగా తీశారు. సెయింట్ జాదునాథ్జీ బ్రితరత్తంజీ మహారాజ్ కార్యకలాపాలను బట్టబయలు చేసిన జర్నలిస్ట్ కర్షం దాస్ ముల్జీ కథే ఈ మహారాజ్ సినిమా కథ అని చెబుతున్నారు. పీకేలో తండ్రి అమీర్ ఖాన్ హిందూ దేవుళ్లను అవమానించాడని, ఇప్పుడు కొడుకు కూడా అదే పనికి దిగాడని ఫైర్ అవుతున్నారు. ముస్లిం సాధులపై ఎందుకు సినిమాలు తీయరు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మహారాజ్ చిత్రాన్ని విడుదల చేయకముందే బ్యాన్ చేయాలని హిందూ సంస్థలు పోరాడుతున్నాయి. నిజానికి ఈ సినిమా పోస్టర్తోనే వివాదం మొదలైంది. మరి అమీర్ ఖాన్ కొడుకు ఈ అడ్డంకులనన్నీ దాటుకొని తన ఫస్ట్ మూవీతో ప్రశంసలు అందుకుంటాడా, లేకపోతే వివాదం కారణంతో నెట్ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ను ఆపేస్తుందా అనేది చూడాలి. గతంలో నయనతార అన్నపూర్ణి మూవీకి కూడా ఇదే పరిస్థితి వచ్చింది. నయన్ హీరోయిన్గా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన అన్నపూర్ణి సినిమా కూడా హిందువులను అవమానించేలా ఉందనే తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. నెట్ఫ్లిక్స్ నుండి ఆ మూవీని తొలగించారు. తాజాగా మహారాజ్ మూవీ కూడా వివాదంలో కూరుకుపోతున్నది. ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.